హలో, చాలా నచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. బుద్ధుందా నీకు? నేనేం చేసా? ఏం చేసావా? కడుపు చేసావు. నేను కడుపా? లేదే. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4సారిది. కామన్ సెన్స్ అనేది లేదా నీకు? 4 సార్లు? అయ్యో రే, నేను మళ్ళీ కాల్ చేస్తా. మగబిడ్డ కావాలని నీ భార్యను ఎంత బాధ పెడుతున్నావో తెలుసా? ఆమె ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నావో తెలుసా? మీరేంటి మీ ఆయన తిడుతుంటే తట్టుకోలేకపోతున్నారా? అమ్మా ఆయన మా ఆయన కాదమ్మా. బ్లూ చొక్కా అన్నారుగా. హలో డాక్టర్, బ్లూ చొక్కా వేసుకుంటే తన హస్బెండ్ అయిపోతానా? ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్నావు కదా. ఇండియాలో ఒకే టైంలో కోట్ల మంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ తన హస్బెండ్ అయిపోతారా? ఏమే విశాలాక్షి, డాక్టర్ అమ్మ గారు ఏమంటున్నారే? మామ నేను మళ్ళీ కడుపుతో ఉన్నాను మామ. నాకు తెలిసే నా మగతనం గురించి. హలో, మగతనం అంటే పెళ్ళాన్ని కడుపు చేయడమే కాదు, భార్య కష్ట సుఖాల్ని అర్థం చేసుకోవటం. అమ్మా ఈసారైనా మగ బిడ్డేనా అమ్మ? స్టాప్ ఇట్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ. అండ్ యువర్ ఫోన్. థ్యాంక్ యూ. డాక్టర్ కిరణ్ మయి సర్చ్. ఓ టాపర్వా నువ్వు. ఎస్, నాకు పర్ఫెక్ట్ మ్యాచ్. హాయ్ శామ్య, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే సుధీర్. చెకప్కి వెళ్ళావా లేదా? వెళ్ళలేదా శామ్య? ఓకే, ఐల్ గో టు హర్. హాయ్ షామ్య. హాయ్ అన్నయ్య. ఏంటి సుధీర్తో చాట్ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? అదే మొన్న గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమన్నావు కదా. ఓ, అప్పుడు అడిగితే ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అయినా సుధీర్ డాక్టర్ జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళమన్నాళ్లే. ఏంటి? ఆ అమలాపురం అజ్ఞానేశ్వర? అదేంటి? ఆమె పేరులోనే జ్ఞానం ఉంది, కానీ మనిషిలో లేదు. మండలం అంతా చెప్పుకుంటున్నారు, నీకు తెలీదా? అవునా? అబ్బా అవునా ఏంటే? ఆవిడ ట్రాక్ రికార్డ్ తెలీదా నీకు? 200 డెలివరీస్ చేస్తే అందులో 190 సిజరియన్సే. మరి మిగతా 10 మంది? తల్లో బిడ్డో ఎవరో ఒక్కరే మిగిలారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. రే 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 రే, నిజం చెప్పరా, సుధీర్ నేను డాక్టర్స్ అని నీకు తెలుసు కదరా. మీరిద్దరు డాక్టర్స్ అయితే అజ్ఞానేశ్వరికి జ్ఞానం వస్తుందా? నిజం చెప్పరా. ప్రామిస్. తన గురించి నేనేంటి, అమలాపురం మొత్తం మాట్లాడుకుంటుంది. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంది, పేరు కిరణ్ మయి, గైనకాలజిస్ట్, ఎయిమ్స్లో టాపర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, కమన్ ప్లీజ్. భయపడక్కర్లేదమ్మా, కొన్ని మెడిసిన్ రాసిస్తాను. వారం తర్వాత వచ్చి కలవండి. అలాగేనమ్మా. ఇదిగో. హాయ్ డాక్టర్. చెప్పండి. మై సిస్టర్ షామ్య. హలో. 3rd month ప్రెగ్నెంట్. I see. మీకు చూపిద్దానికి తీసుకొచ్చా. ఇంతకు ముందే డాక్టర్ నన్ను కన్సల్ట్ చేశారా? డాక్టర్ జ్ఞానేశ్వరి గారిని కలవాలనుకుంటున్నాను, కానీ మా అన్నయ్య మీరు బాగా తెలుసని చెప్పాడు. బాగా తెలుసా? డాక్టర్ జ్ఞానేశ్వరి కంటే మీరే బాగా చూస్తారని చెప్పాడు. అలా చెప్పారా? అంటే నో నో, షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ఎఫిషియెంట్ డాక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చేసేవి 90% నార్మల్ డెలివరీసే. అంటే మరి యంగ్ జనరేషన్ని ఎంకరేజ్ చేయమని మా డాడీ ఎప్పుడు చెప్తుంటారు. పైగా మీరేం స్టాపర్ కదా, అందుకే తీసుకొచ్చా. పదండి. ఎలా ఉంది డాక్టర్? ఏం పర్వాలేదు, బట్ చాలా వీక్గా ఉన్నారు. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడి చూడండి. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయో చెప్పండి. ష్యూర్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, ఈ టైంలో హెల్తీ ఫుడ్ తీసుకోమన్నారు కదా, ఏమైనా డౌట్ వస్తే మీకు కాల్ చేసి అడుగుతాను. మీ నెంబర్ ఇవ్వగలరా? ఏం అవసరం లేదు, చాట్ ఉంది, చూస్తూ ఫాలో అవ్వండి.
జ్ఞానేశ్వరే బెస్ట్ అని ఈవిడ చెప్తోంది, నువ్వేంటి అలా చెప్పావు? సో వాట్ యూ థింక్ ఐ హావ్ టేకెన్ కాంటాక్ట్ ఫ్రమ్ దిస్ డాక్టర్ టు గెట్ ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీస్ హియర్. ఒక్కడు గుర్తుపెట్టుకొని నీ కోసం ఇక్కడికి రాలేదు, నీ కడుపులో ఉన్న నా మేనల్లుడి కోసం వచ్చారా? ఏంటి దగ్గుతున్నావు? ఏం లేదమ్మా, నైట్ నుంచి దగ్గొస్తోంది. దగ్గుతున్నావా? పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నావు? పద హాస్పిటల్కి. దగ్గొస్తే సిరప్ వేసుకుంటే సరిపోతుంది కదరా, దానికి హాస్పిటల్ దాకా ఎందుకు? అమ్మా, నేను ఒక డాక్టర్ని. వీడు కనీసం నన్ను నా గైనకాలజిస్ట్ కి పరిచయం కూడా చేయలేదు. నాకెందుకో వీడిని చూస్తుంటే అనుమానంగా ఉంది. వాడు నీకు అన్నయ్యే, ఏం చేసినా నీకు మేలు చేస్తాడు కానీ నీకేం కీడు చేయడుగా. బాగా చెప్పావమ్మా, ఇప్పుడే నా అర్థం చేసుకో. ఇలాంటి టైంలో చిన్న హెల్త్ ప్రాబ్లం కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇది నీ ఒక్కదాని ప్రాబ్లమే కాదు, నీ కడుపులో నా మేనల్లుడు కూడా ఉన్నాడు. పద హాస్పిటల్కి. రేయ్, ఇట్రా. ఏంటి? ఈవిడేమో గైనకాలజిస్ట్, నాకు వచ్చింది దగ్గు. దగ్గుకి గైనకాలజిస్ట్ కి సంబంధం ఏంట్రా? పిచ్చెక్కిందా నీకు? నీ ఒక్కదానికైతే జనరల్ ఫిజిషియన్ దగ్గరకు తీసుకెళ్లేవాడిని, కానీ నీ కడుపులో ఉన్నది నా మేనల్లుడు. మీ ఇద్దరికి ట్రీట్మెంట్ చేయాలంటే ఈవిడే కరెక్ట్. మూసుకుని రా. రా, రా. గుడ్ మార్నింగ్ డాక్టర్. నువ్వు వెళ్ళి కూర్చో. ఏమైంది మళ్ళీ వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? డాక్టర్, నిన్న నైట్ నుంచి ఒకటే దగ్గు, తనకు అసలు నిద్ర కూడా లేదు. మీరే చూడండి. దగ్గా? ఆ, ఓకే, నేను చూస్తాను, మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. ఓకే. మీరు ఇట్రండి. అంత నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మీ అన్నయ్య చీటికి మాటికి హాస్పిటల్కి తీసుకుని వచ్చేస్తున్నారు. మీరంటే చాలా ప్రేమ అనుకుంటున్నాను. అవునండి, 2 days నుంచి చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఓ, 2 days నుంచి? నాకంటే నాకు పుట్టబోయే బిడ్డ అంటే వాడికి చాలా ఇష్టం. అవును మరి, చాలా ప్రేమ. అటు చూడండి ఎలా చూస్తున్నాడు. ఆ, అదేంటి మీ వైపే చూస్తున్నాడు? మీ అన్నయ్య నాకు లైన్ వేస్తున్నాడు. ఉమ్, మిమ్మల్ని తీసుకొచ్చేది కూడా నా కోసమే. మా అన్నయ్య ఎవరో తెలుసా మీకు? మా అన్నయ్య అలాంటి వాడేం కాదు. నమ్మట్లేదు కదా? ఓకే, ప్రూవ్ చేస్తానండి. ఎస్ డాక్టర్. మీ సిస్టర్కి కొన్ని టెస్టులు చేయాలి. ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు, మీరు వెళ్ళి సిటీలో చేయించుకురండి. ఏ శామ్య, నువ్వు సుధీర్కి చెప్పి చేయించుకుంటావా? నాకు కొంచెం పనుంది. అదేంట్రా, నా కోసం కాకపోయినా నీ మేనలుడి కోసమైనా తీసుకెళ్ళు. నాకు మేనల్లుడే, కానీ మీ ఆయనకి కొడుకు. తీసుకెళ్ళడా? తీసుకెళ్తాడులే. అది డాక్టర్, ఆ టెస్ట్లన్నీ అయిన తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి నేను మీకు చూపిస్తాను. సరే, బయటకు వెళ్ళి వెయిట్ చేయండి. ఇప్పుడు అర్థమైందా మీకు పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసిందో? బై ద వే, ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్ విత్ రేడియాలజీ యాజ్ మై స్పెషలైజేషన్. ఓ రియల్లీ? మా అన్నయ్య మీకు చెప్పలేదని నేను కూడా మీకు చెప్పలేదు. ఓ, ఐ డోంట్ నో దిస్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. మీరు నార్మల్ విమెన్ అనుకొని ఇవన్నీ మీకు చెప్పాను. ఓకే ఫైన్, విల్ మీట్ యూ సూన్. ష్యూర్, టేక్ కేర్. మా ఏమ్మా డాక్టర్ ఏమన్నారు? ఏం లేదమ్మా. నేను చెప్తూనే ఉన్నాను, వీడు వింటేగా. చెల్లెలంటే ఎంత ప్రేమ, పిచ్చి వెదవ. హలో, నువ్వు అనుకుంటున్నంత పిచ్చి వెదవేం కాదు వాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళింది నా మీద ప్రేమతో కాదు, డాక్టర్ మీద ప్రేమతో. అవునమ్మా, ఆవిడికి లైన్ వేయడానికి నన్ను మాత్రమే కాదు, నాకు పుట్టబోయే బిడ్డని పుట్టకముందే వాడేసుకుంటున్నాడు నీ కొడుకు. నిజమా? అవునమ్మా. అమ్మా, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడు. ఎంత బాగుందిరా. నా కోడలుగా వస్తే ఈ అమ్మాయే రావాలి, సరేనా? అమ్మా, నేను ఆ పనిలోనే ఉన్నా, ఇదే కోఆపరేట్ చేయట్లేదు.
చంపేస్తాను. పండగ కదా 4 రోజులు ఇంట్లో ఉందాం అనుకుంటే 3 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నాడు. అమ్మో నీ ప్రేమ వర్షం కాదురా తుఫాను. అమ్మా నేను ఈ రోజు మా అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. వీడు హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేయి, అప్పుడే నేను వస్తాను. అప్పటిదాకా నేను రాను. ఏయ్ ఏ శామ్య ఓవే ఆగవే. అమ్మా ఫోటో చూడమ్మా. ఈ అమ్మాయి బాగుందిరా. మీ చెల్లి కోపం సంగతి చూద్దాం పద. మళ్ళీ అలిగి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఎలా కలవాలి? ఎలా? బాబు కాఫీ. ఆ. ఏటి బాబు గారు డల్గా ఉన్నారు? ఏం లేదురా. కాఫీ నువ్వు తెచ్చావేంటి? లచ్చి రాలేదా? మా ఆవిడకి ఒంట్లో బాగలేదు బాబు. అది కొన్ని రోజుల దాకా ఇంట్లో పనికి కూడా రాలేదు బాబు. ఆ? ఎందుకంటే తను నీళ్ళు వస్తుంది బాబు. నీళ్ళు వస్తుందా? ఏంట్రా అంత గుడ్ న్యూస్ ఇంత మెల్లగా చెప్తున్నావు? బాబు గుడ్ న్యూస్ నాకు గానీ నీకేంటి బాబు? మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే నీకు మాత్రమే గుడ్ న్యూస్ కాదు, నాకు కూడా గుడ్ న్యూసేరా. ఆ? అదేంటి బాబు? అదంతేరా, నేనే హాస్పిటల్ తీసుకెళ్తా. బాబు నా పిల్లని మీరు హాస్పిటల్కి తీసుకెళ్తే నలుగురు చూస్తే బాగోదు బాబు. అది లచ్చి నేను చూసుకుంటా, ఓకేనా? మీరు చూసుకోవటం ఏంటి బాబు? లచ్చి! ఏడీడు? ఆ? లచ్చి! డాక్టర్ ఉన్నారా? ఉన్నారు సార్ వెళ్ళండి. రా. పద. ఏ ఆగాగు మొగుడు పిల్లల మధ్యలో నువ్వెందుకు వెళ్తున్నావు? దానికి మమ్మల్ని నేను. ఆమెకు మొగుడు నువ్వైతే ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు? నీకేం ఏ జరుగుతుందమ్మా? ఆగు అవన్నీ కుదరం ఇక్కడుండు. అబ్బా! ఐడియా